ప్రభునందు మాకు అత్యంత ప్రియులైన దేవుని ప్రజలందరికీ ఈ ఉదయకాల సమయంలో యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరిట శుభాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ కుటుంబం క్షేమంగా ఉన్నారు కదా? మీరు మీ కుటుంబం ఎల్లప్పుడూ కూడా క్షేమాభివృద్ధి కలిగి ఉండాలని మీకోసం ప్రార్థన చేస్తున్నాను. కీర్తనకారుడు అన్నట్టుగా నా గిన్నె నిండి పొర్లుచున్నదని. దేవుడు మనలను నింపేవాడు. ఆయన మనల్ని ఖాళీ చేసేవాడు కదా. ఆయన తన ప్రేమతో, తన కృపతో, తన జ్ఞానముతో మనందరినీ నింపి తన మహిమ కొరకు వాడుకోవాలని దేవుడు ఆశిస్తున్నాడు. అటు విధానాల్లో మీరు కూడా సంపూర్ణంగా దేవుని సమర్పించుకుని ఆయన చిత్తానుసారంగా జీవిస్తే బలమైన కార్యాలు మీ జీవితంలో జరుగుతాయి. ప్రతిరోజు ఉదయాన్నే లేచిన తర్వాత ఒక వాగ్దానాన్ని మనం ధ్యానం చేస్తున్నాము. బైబిల్లో వాగ్దానాలు ధ్యానం చేయడం చాలా చాలా ఆశీర్వాదకరం. ఎవరు మిస్ అవ్వద్దు. ప్రతిరోజు ఒక వాగ్దానాన్ని మనం బైబిల్లోంచి నేర్చుకుంటున్నాం. దేవుడు మీ ఆధ్యాత్మిక జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగించాలని ప్రార్థనాపూర్వకంగా మేము ముందుకు వస్తున్నాం. ఈరోజు వాగ్దాన సందేశంగా ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయం 6వ వచనాన్ని చదువుకుందాం. ద బుక్ ఆఫ్ జెర్మాయా చాప్టర్ 23 and verse 6. అతని దినములలో యూదా రక్షణ నందును, ఇశ్రాయేలు నిర్భయముగా నివసించును, యెహోవా మనకు నీతి అని అతనికి పేరు పెట్టుదురు. ఎంత చక్కని ప్రవచనాత్మకమైన వాగ్దానం ఇది. ఇర్మియా గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారి గురించిన ప్రవచనం ఇక్కడ మనం చూస్తున్నాం. ఆ పై వచనాలు మనం చదివితే, దావీదుకు చిగురును నేను పుట్టిస్తాను, అతడు రాజ్య పరిపాలన చేస్తారు అనే మాట అక్కడ రాయబడింది. ప్రియులారా, పాత నిబంధనలో ఎన్నో ప్రవచనాలు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి గురించి రాయబడ్డాయి. యేసు ప్రభు జన్మ అకస్మాత్తుగా జరిగింది కాదు. ఆయన జీవితం, ఆయన ప్రభావము అకస్మాత్తుగా తెర మీదకి వచ్చింది కాదు. పాత నిబంధనలో ఎంతో కాలంగా ప్రవక్తలు మెస్సయ్య రాక గురించి కనిపెట్టారు, ప్రవచించారు. ప్రతి ప్రవచనం కూడా యేసుక్రీస్తు ప్రభువులో చాలా స్పష్టంగా నెరవేర్చబడింది. ప్రపంచంలో ఏ ఒక్కరి జీవితంలో కూడా ఇన్ని ప్రవచనాలు నెరవేర్చబడలేదు. యేసుక్రీస్తు ప్రభువుని గురించి ప్రవచనాలు నెరవేర్చబడ్డాయి. యేసు ప్రభు దేవుడా అని కొంతమంది అడుగుతారు. ఖచ్చితంగా దేవుడే. ఎందుకోసం తెలుసా? ఆయన గురించిన ప్రవచనాలన్నీ కూడా తనలో నెరవేర్చుకున్నాడు గనుక ఆయన దైవత్వం రుజువుపరచబడింది. ఇర్మియా గ్రంథంలో రాయబడిన ఈ వచనంలో మనం చూస్తే, అతని దినములలో యూదా రక్షణ పొందును అనే మాట మనం చూస్తున్నాం. అనగా దేవుడు మనల్ని రక్షించువాడు. యేసు ప్రభు రక్షకుడు. హీ ఈజ్ ద సేవియర్ ఆఫ్ ద వరల్డ్. ప్రపంచాన్నంతా రక్షించాలని యేసు ప్రభు లోకానికి వచ్చారు. అందును బట్టే ఆయన అందరి కొరకు తన రక్తాన్ని కార్చారు. ఇప్పుడు అందరి కొరకు రక్తం కార్చారని చెప్పి అందరూ రక్షించబడ్డారా అంటే కాదు. ఎవరైతే ఆయన విశ్వాసం ఉంచుతున్నారో, ఆయన రక్త ప్రభావంలో తమ జీవితాలు కడుక్కుంటున్నారో వారు రక్షణ పొందుతున్నారు. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. యేసుక్రీస్తు ప్రభు రక్షకునిగా ఈ లోకానికి వచ్చారు. ఆయన మనల్ని శిక్షించడానికి రాలేదు, ఆయన మనల్ని భక్షించడానికి రాలేదు. చాలామంది ఈ రోజుల్లో శిక్షించేవారు, భక్షించేవారు చాలామంది ఉన్నారు. కానీ యేసు ప్రభు మనందరికీ రక్షణ ఇవ్వాలని. రక్షణ అనే ఆ మాటను మనం ఆలోచన చేసిన ప్రతిసారి మనం రక్షింపబడి ఉన్నాము, రక్షింపబడుచున్నాము, రక్షింపబడుదుము అని 3 కాలములలో రక్షణ గురించిన అంశాన్ని మనం ధ్యానం చేయొచ్చు. యేసు ప్రభు వారు మనందరికీ రక్షణ దయచేస్తున్నారు. రెండవ మాట ఏముంది అంటే, ఆయన దినములలో ఇశ్రాయేలు నిర్భయముగా నివసించునని. దేవుడు మనకు భయరహిత జీవితాన్ని ఇవ్వాలని ఆశిస్తున్నాడు. ఆ కారణాన్ని బట్టి యేసు ప్రభు వారి లోకానికి వచ్చినప్పుడు భయపడకూడదు అనే వాగ్దానం తరచుగా వినబడింది. ఏదో రకమైన భయం మనుషుల్ని పీడిస్తుంది కదా ప్రతిరోజు కూడా. ఒకవేళ ఎవరైనా మన హృదయాన్ని స్కాన్ తీస్తే బహుశా ఎన్ని రకాల భయాలు మనలో ఉన్నాయో, మనకు తెలియని భయాలు కూడా ఉంటాయేమో మన లోపల కదా. చాలా భయాలు ఈ రోజున మనుషుల్లో ఉన్నాయి. ఒకవేళ ఈరోజు ఉద్యోగం కోల్పోయా ఉన్న బాధ నీలో ఉందా? మరలా అలాంటి ఉద్యోగం వస్తుందా లేదా, అలాంటి పరిస్థితి నాకు సమకూర్చబడుతుందా లేదన్న భయం నిన్ను వెంటాడుతుందా? విను దేవుని బిడ్డ, దేవుడు ఒక శ్రేష్టమైన ఆశీర్వాదం నీ కోసం సిద్ధపరచాలనుకున్నప్పుడు నీ కంఫర్ట్ జోన్ ఆయన కొంచెం కదిలిస్తాడు. నువ్వు కంగారు పడద్దు, నువ్వు అధైర్యపడద్దు, అయిపోయింది ఇంకా నా జీవితం అనుకోవద్దు. దేవుడు నీకు అతి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని ఏదో దాచిపెట్టాడు, దాన్ని నీకు ఇవ్వాలనే ఆయన ఆశిస్తున్నాడు. భయపడద్దు దేనికోసం కూడా. నీ భవిష్యత్తు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నీ పిల్లల భవిష్యత్తు గురించి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నువ్వు చేయాల్సింది ఏంటంటే వారి కోసం ప్రార్థన చేయి. దేవుని మార్గములలో వారు నడిచినట్లుగా సహకరించు. దేవుని వాక్యాన్ని వారికి బోధించు. దేవుని చిత్తానుసారంగా వారు నడుస్తున్నారు లేదని పరీక్షించు. దేవుడు ఖచ్చితంగా వారిని ఆశీర్వదిస్తాడు. అరచు పిల్ల కాకులను పోషించే దేవుడు నిన్ను కూడా పోషించగలడు. ఒకవేళ వివాహ విషయంలో చింత ఉందా? భయపడుతున్నావా? ఎలాంటి వాళ్ళు వస్తారో నా జీవితంలోకి, ఎలాంటి కుటుంబంలోకి నేను వెళ్తానో అన్న భయం నీలో ఉందా? కనిపెట్టి దేవుని సన్నిధిలో ప్రార్థించే, దేవుని చిత్తం కోసం ప్రాకులాడు. ఖచ్చితంగా ప్రభువుని నడిపిస్తారు తన మహిమార్థమై. ఏ రకమైన భయం నీలో ఉన్నా ఈరోజు దేవుడిస్తున్న వాగ్దానం, ఆయన దినములలో, ఆయన పాలనలో ఇశ్రాయేలు నిర్భయముగా ఉంటుంది. అంత మాత్రమే కాకుండా
ఆయన మన నీతి అని ఆయనకు పేరు పెడతారు. ద లార్డ్ ఈజ్ ఆర్ రైచియస్నెస్. జెహోవా సిద్కెన్ అనే మాట మనం చూస్తున్నాం కదా. దేవుడే మన నీతి. మన నీతి పరలోకానికి మనం చేర్చలేదు, కానీ మన నీతి దేవుని మెప్పించలేదు, కానీ దేవుని నీతి మనలో ఉండడం ద్వారా, మనలో ఇంప్యూట్ చేయబడడం ద్వారా మనము దేవుని సన్నిధిలో నిలవగలుగుతున్నాము. ఇది గొప్ప ఆధిక్యత. గాడ్ హ్యాస్ గివెన్ ఎ రైట్ టు స్టాండ్ బిఫోర్ హిమ్ విత్ హిజ్ రైచియస్నెస్. మన నీతి స్వనీతి. ఆ స్వనీతి ఎప్పుడు కూడా దేవుని మెప్పించదు, దేవునికి ఆనందాన్ని ఇవ్వదు. మన స్వనీతి అంతా కూడా దేవుని దృష్టిలో మురికి గుడ్డలు లాంటిది అన్నాడు. కానీ మన దేవుడు ఎంత మంచోడంటే ఆయన నీతిని మనలో నింపి ఆయన సన్నిధిలో మనం నిలవబడగలిగినట్లుగా శక్తిని, ప్రభావాన్ని ఆయన అనుగ్రహించారు. దేవుని బిడ్డ, ఈరోజు ఈ వాగ్దానాన్ని క్లెయిమ్ చేసి ప్రభువుని స్తుతించండి. ఆయన రక్షణ ఇచ్చే దేవుడు. ఆయన పాలనలో నిర్భయముగా మనం నివసిస్తాము. ఆయనే మన నీతి అని పిలువబడ్డారు కనుక ఆయన నీతితో మనం నింపడం ద్వారా నిత్య రాజ్యములో మనందరం కూడా ఉంటాము అనే నిరీక్షణ మనం కలిగి ఉన్నాం. గాడ్ ఈజ్ ఆన్ యువర్ సైడ్. దేవుడు నీ పక్షాన ఉన్నాడు. దేనికి కృంగిపోవద్దు, ఆయన వైపు చూడు. గొప్ప కార్యాలు నీ జీవితంలో జరుగుతాయి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల తండ్రి, ఈరోజు మీరు మాకు ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి నీకు స్తోత్రాలు. నీవు మాకిచ్చే ఆశీర్వాదాలు, దీవెనలు, ఆధ్యాత్మిక ఆధిక్యతలను బట్టి నీకు స్తోత్రాలు. మీరు మమ్మల్ని రక్షించే దేవుడు, నిర్భయముగా మేము నివసించినట్లుగా మాకు సహకరించే దేవుడు. నీవే మా నీతి అని ప్రభువా నీ వాక్యంలో మేము చూసాం. ఈరోజు మా ప్రియులు ఎవరైతే ఏ రకమైన భయంలో ఉన్నారో, లేదా వారి జీవితంలో ఎలాంటి భయంకర పరిస్థితులు వారిని వెంటాడుతున్నాయో, వారిని విడిపించండి ప్రభువా, కనికరించండి. నీవే వారి నీతిగా ఉండి అద్భుతాలు చేయమని కోరుకుంటూ, ఈ రోజంతట్లో కావాల్సిన శక్తిని, బలాన్ని, విజయాన్ని మా ప్రియులకు దయచేయమని కోరుకుంటూ, యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామం పేరట అడిగి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు డియర్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ వండర్ఫుల్ డే. క్రైస్ట్ వర్షిప్ సెంటర్ ఓ బలమైన సంఘ ఉద్యమం. కొన్ని సంవత్సరాల క్రితం కేవలం 2 ప్రారంభించబడిన పరిచర్య నేడు ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మందిని ప్రభావితం చేయుచున్నది. వాక్య సంబంధమైన ఉద్యమంలో, పరిశుద్ధాత్మ సంరక్షణలో కొనసాగాలనుకునే ప్రతి ఒక్కరికి మా ప్రేమపూర్వక ఆహ్వానాన్ని అందిస్తున్నాము. రండి, ఆత్మతో సత్యముతో ప్రభువైన యేసుక్రీస్తును ఆరాధిద్దాం. మీరు ఇంతవరకు విన్న దైవ సందేశం మరియు దేవుని సేవకులు చేసిన ప్రార్థన మీకు ఆశీర్వాదకరముగా ఉన్నదని విశ్వసించుచున్నాము. ఈ సందేశాన్ని మీ స్నేహితులకు, బంధువులకు షేర్ చేయండి. మీకు ఏదైనా ప్రార్థన అవసరత ఉన్నచో మా ఫోన్ నంబర్లకు కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని ప్రేరేపిస్తే విశ్వాసంతో సాగుచున్న ఈ పరిచర్యను ప్రోత్సహించండి. మరిన్ని వర్తమానాలు, పాటలు వినుటకు జాన్ వెస్లీ మినిస్ట్రీస్ అను మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొనండి. ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడైండును గాక.